అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. అంటే ఎన్టీఆర్ కన్నా గొప్పాళ్ళ ఈ బాలకృష్ణ పురంధరేశ్వరే. వీడు 420 నా కొడుకు, వీడు దొంగ, వీడు జేబు దొంగ అని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు, ఔరంగజేబు అని చెప్పి. ఈరోజు సిగ్గు లేకుండా రామారావు రక్తం పంచుకు పుట్టాం, రామారావు వారసులం అని చెప్పుకునేటువంటి ఇటువంటి వ్యక్తులు రామారావు పరువు తీయటానికి తప్పించి వీళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర పార్ట్నర్స్. ఒకడేమో విజయంకుడు, వాడు కూతుర్ని కొడుక్కి ఇచ్చాడు. ఆ రోజు వెన్నుపోటు పడవటానికి ఎన్టీఆర్ ఉంటే లాటలు సాగు అని చెప్పి డబ్బు కోసం, వాటాలు పంచకం కోసం, పదవుల కోసం పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు కలిసి ఎన్టీఆర్కి ద్రోహం చేశారు. ఈ ద్రోహులు ఈరోజు ఒకటిగా మాట్లాడక రెండుగా మాట్లాడతారు. కృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టి తిరుగుతూ ఉంటాడు. కనీసం బ్రెయిన్ అన్న ఆయన వాడితే బాగుంటుంది. అది కూడా ఎవడొకటి రాసి ఇచ్చింది చదివితే బొచ్చులెస్ ఆల్రెడీ బాలయ్య, ఇప్పుడు బ్రెయిన్లెస్ అని చెప్పి నిరూపించుకున్నాడు. ఎవడ బ్రెయిన్తో మాట్లాడు? ఇవన్నీ లోకేష్ రాసి ఇచ్చినాయే చంద్రబాబు నాయుడు డైలాగులు ఆయన చెప్పేది. బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు, ఎవడ బొచ్చో తెలదు. కనీసం ఆ బ్రెయిన్ అన్న ఆయన వాడుకోవచ్చు కదా. ఎవడ వాళ్ళ నాన్న వాళ్ళ అయ్యా ఎన్టీఆర్ ఏం చెప్పాడు? వీడు 420 గాడు అని చెప్పాడా? వీడు ఔరంగజేబు అని చెప్పాడా? వీడు అవినీతి చక్రవర్తి అని చెప్పాడా? మరి ఆ బొచ్చులెస్ బ్రెయిన్లెస్ బాలయ్య ఏదో చెబుతున్నాడు, నేనేం చెబుతా? ఆయన బొచ్చులు ఎట్టాగో ఎవడదో పెడుతున్నా, బ్రెయిన్ అన్న ఇది పెట్టు తిరగమని చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్స్టిట్యున్సీని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెల్లేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడాల్సి వస్తే జగనన్న హయాంలో గుడ్ గవర్నెన్స్ అన్నాము. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఎవరైనా కూడా ఇదొక హరాస్మెంట్ గవర్నెన్స్ అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు చూసి ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఏవేవో చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎలా అవుతాయి? ఈ పాలన మారినప్పుడు ప్రజల సంక్షేమం గురించి మీరు ఆలోచించినప్పుడు ఒక చక్కటి ప్రజాపాలన పారదర్శకంగా ఇవన్నీ డిస్పారిటీస్, ఈ బయాస్డ్ మేనర్స్ ఇవన్నీ మానుకున్నప్పుడే ఈ ఒక చక్కటి పాలన అనేది ఎవరైనా కూడా అందించగలుగుతారు. కాబట్టి మీకు ఆ ఉద్దేశం లేదు, మీకు ఆ ఆలోచన లేదు, కేవలం ఒక బయాస్డ్గా పాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అలానే ఏదైతే ఇదే కాదు,
ఇదే కాదు, కోకొల్లలుగా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇవన్నీ ప్రజలు ఏమీ మర్చిపోవట్లే, ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా దేనికైనా కూడా మా నిజాయితీయే మా నమ్మకం, మా నాయకుడు సిద్ధాంతమే, మా పార్టీయే, మాకున్నటువంటి మా కార్యకర్తల కమిట్మెంటే ఈరోజు మా అందరికి కూడా మమ్మల్ని ఇంకా కూడా నిలబెడుతుంది. మేము ఇంకా ధైర్యంగా అడుగేస్తాము. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్నా, ఎన్నిట్లో మమ్మల్ని ఏం చేయాలని చూసినా ప్రధానికి వన్ డే మీ అంతా కూడా యూఆర్ ఆల్ ఆన్సరబుల్, యూఆర్ ఆల్ అకౌంటబుల్. ఖచ్చితంగా కూడా ఒక సమయం వచ్చినప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పుకునేటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా తెస్తాము. ఎక్కడా కూడా మా పోరాటం ఆపమని చెప్పి స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగన్ సైకోనా, మీరు సైకోనా? ఎవరు సైకో అయ్యా? మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా, ఎన్టీఆర్ గారి లాగా మనసుతో ఆలోచించు. నువ్వు ఒక్కసారి ఎవరు సైకో అయ్యా? ఏదో పనులన్నీ చేస్తున్న నీ బావ సైకోనా? అదేవిధంగా మీ నాన్న వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీసిన మీ బావ సైకోనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుతో జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా? దుర్మార్గులారా మీరు. మీకు మరొకసారి నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, మీకు నిజంగానే మీ బావకు పొయ్యే కాలం వచ్చింది. వాడికి ఎంతో సమయం లేదు ఇక అసలు. ఎందుకంటే పాపాలు పండి